నమస్కారం. హెల్త్ అండ్ హ్యాపీ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనం మన నిత్య జీవితంలో ప్రతిరోజు ఆరోగ్యంగా జీవించాలని, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని, ఎంత వయసు వచ్చినా యవ్వనంతోనే కనపడాలని కోరుకుంటాం. అది సహజం కూడా. అలా కోరుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఇప్పుడు చాలామంది 70-80 ఏళ్ల వరకు జీవిస్తున్నారు. కొంతమంది 90లు 100లు కూడా జీవిస్తున్న వాళ్ళని చూస్తున్నాం. కానీ ఎలా? ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో, ఏదో ఒక మందు వాడుతూ. ఏ ఒక్క మందు లేకుండా, ఏ ఒక్క అనారోగ్యం లేకుండా ఒక్క వారం రోజులైనా జీవించగలమా? ఈ ప్రశ్న మనల్ని మనం వేసుకోవాలి. అయితే ఇప్పటికే బీపీ, మధుమేహం, గుండె సంబంధ రోగాలు వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వాళ్ళు ఇటువంటి ప్రశ్న వేసుకునే సాహసం చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు దీర్ఘకాల రోగాల బారిన పడ్డారు కాబట్టి నిరంతరం మందులు వాడాల్సిందే. ఇటువంటి ప్రశ్నను యువత, 40 ఏళ్ల లోపు వయస్కులు, ఎటువంటి దీర్ఘకాల రోగాల బారిన పడని వాళ్ళు వేసుకోవచ్చు. అయితే మరి నిత్యము ఆరోగ్యంగా జీవించడం ఎలా? ఈ ప్రశ్న మన మదిని తొలిచేస్తుంది. 3 ముఖ్య విషయాలపై దృష్టి పెట్టినట్లయితే మనం నిత్యము ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం లభిస్తుంది. అవి 1 డైటింగ్ అంటే ఆహార నియమాలు, 2 విశ్రాంతి లేక నిద్ర, 3 వ్యాయామం. ఆహార నియమాల్ని పాటిస్తూ ఏది తినచ్చు, ఏది తినరాదు, ఏది తాగొచ్చు, ఏది తాగరాదు, ఏది తింటే అనారోగ్యం వస్తుంది, ఏది తింటే ఆరోగ్యం చేకూరుతుంది, ఏది తినకపోతే ఆరోగ్యం రాదు, ఏది తినకపోతే అనారోగ్యం వచ్చేస్తుంది, ఏది తాగితే అనారోగ్యం రాదు, ఏది తాగకపోతే అనారోగ్యం వస్తుంది. ఇటువంటి ఆహార నియమాల్ని మనం నిరంతరం పాటిస్తూ నడుచుకుంటే కొంతవరకు ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడిగే ముఖ్యమైన